ఒక తల్లి తండ్రి ఎంతో కష్టపడి బిడ్డల్ని కని పెంచుతారు. అలాంటిది ఆ కూతుళ్ళు ఇట్లా చేస్తే లవ్ అని ప్రేమని వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి ప్రాణానికి అడ్డెడ్డి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి కన్న బిడ్డలు ఇలా వెళ్ళిపోతే ఏమైపోతారు ఆ తల్లిదండ్రులు? వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత సుఖంగా ఉంటారా అంటే నానా కష్టాలు పడతారు. తల్లిదండ్రులు సపోర్ట్ లేక విపరీతమైన బాధలు పడతారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి విలువ. కానీ ఇప్పటికే తల్లిదండ్రులు లాస్ అయిపోయి ఉంటారు. వాళ్ళ పరువు, మర్యాద, గౌరవం, ప్రాణం, మానం అన్నీ మంట కలిసిపోతాయి. ఈ లోపల అన్నీ జరిగిపోతాయి. ఏముంది లైఫ్? క్షణికావేశంతో ఆలోచించకండి. ఆలోచించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు సుఖంగా ఉండేటట్టు మనం వెళ్ళిన తర్వాత అటు 7 తరాలు సుఖంగా ఉండాలి, ఇటు 7 తరాలు సుఖంగా ఉండాలి, ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండాలి. అది ఆలోచించుకుని మీరు ఏ స్టెప్ వేసినా ప్రతి స్టెప్ ఆలోచించి చేయండి. మీ సుఖం కంటే, బిడ్డల సుఖం కంటే తల్లిదండ్రులకి ఏది ముఖ్యం కాదు. వాళ్ళ కోసం ఇంకేమైనా చేస్తారు. ఒప్పించండి, ప్రయత్నించండి, వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయండి. అంతే తప్ప ఇట్లా బాధపడకండి. బాధలు కొని తెచ్చుకోకండి. తల్లిదండ్రులు కష్టపెట్టకండి. 7 తరాల పరువును తీయకండి. అంతే. పరువు, మర్యాద, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది లైఫ్. పరువేంటి, గౌరవం ఏంటి, మర్యాద ఏంటి అనుకోవద్దు. డబ్బు ఉంటే అన్నీ మాసిపోతాయి అని అనుకోవద్దు. డబ్బు ఉన్న వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు అనేవి ఊరికే రావు. వాళ్ళు డబ్బు వచ్చినప్పటి నుంచి ఎన్నో దాన ధర్మాలు చేస్తారు. డబ్బు వచ్చే వరకు కష్టపడినా డబ్బు వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకి న్యాయం చేస్తారు. ముందు కష్టపడతారు, తర్వాత సంపాదించడానికి కష్టపడిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. కాబట్టి ఏది ఊరికే రాదు. కాబట్టి కష్టపడినా కానీ ఇష్టంతో చేసుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి 7 తరాలు ఇటు 7 తరాలు అటు కాపాడుతూ, ఆడపిల్లే కాదు మగపిల్లడే కాదు ఎవరైనా వాళ్ళ భుజ స్కంధాల మీద వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు, వాటి కుటుంబాల ప్రాణాలు 7 తరాలు ఇటు 7 తరాలు అటు పరువు, మర్యాద, గౌరవం అనేవి వాళ్ళ భుజస్కంధాల మీద ఉన్నదన్న విషయం గుర్తించుకొని వెళ్ళండి. ఏం చేసినా ఆలోచించి చేయండి. వయసు 18 దాటంగానే ఆలోచించే శక్తి వచ్చినట్టు కాదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సక్రమమైన మార్గంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి 18 ఇయర్స్ నిండి సక్రమమైన మార్గంలో ఆలోచిస్తున్నట్టు. పెళ్లి వయసు వచ్చంగానే సక్రమమైంది కాదు.